టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వాళ్ళ నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్లకు ఓటు వేస్తారని, కానీ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో జరిగిన సిద్ధం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ తెలిపారు. ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావం సభ సిద్ధం సభను విజయవంతం చేయాలని, అమలాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో భారీగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల 175కి 175 సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి విశ్వరూప్ జోషి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మ ఇజ్రాయెల్, చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, వైస్ చైర్మన్ తిక్కరెడ్డి వెంకటేష్, రుద్రరాజు నాని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 75 లక్షల మందికి అమలు ఇస్తున్నారు. ఎంతమంది కన్నా 75 లక్షల మంది, దాదాపు 2 కోట్ల పైకి లబ్ధిదారులు అయ్యారు. ఇంకా చూసుకుంటే అనేక పథకాలు ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాడు. ఈ విధంగా చెప్పుకుంటే ఇన్ని పథకాలు జగన్మోహన్ ఇస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు పక్కన పెడితే మిగిలిన 2 లక్షల మందికి ఎక్కువ మంది ఎవరు కూడా ఇస్తారమ్మా? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం లబ్ధి పొందారు. అందుకే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, నా పథకాల వాళ్ళు లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి, నా పథకాల లబ్ధి పొందిన వాళ్ళు కూడా నాకు ఓటు వేయకుండా పడలేదు. అంటే దాదాపు 3 కోట్ల మందికి ఇవాళ ప్రభుత్వ పథకాలు డైరెక్ట్ అవుతున్నాయి. 3 కోట్ల మందికి దాదాపు 2,75,00,000 రూపాయలు డైరెక్ట్ గా డిపాజిట్ ద్వారా మీ అకౌంట్ లో పడ్డాయి. ఇవాళ ప్రభుత్వం ఏర్పడవాలని కావాల్సింది దాదాపు 1,25,000 ఓట్లు వస్తే, 1,25,00,000 ఓట్లు వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. 2014లో 1,25,00,000 చంద్రబాబు నాయుడు వచ్చి అధికారంలోకి వస్తే 1,14,00,000 రూపాయల ఓట్లు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 2014లో. అంటే 9 లక్షల ఓట్లతో ప్రభుత్వం పోయింది. ఇవాళ దాదాపు 3 కోట్ల మందికి పథకాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 కోట్ల మందికి పథకాలు అంటే దాంట్లో సగభాగం 1,50,00,000 మంది ఓటు వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175 సీట్లు వస్తాయి.